అరే సుదర్శన్, లంగ కొడుకులు మీరు. లంగ కొడుకు పక్కల చేరి వాడిచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి వాడు ఉచ్చదాగి నా మీద మరడి లంగ కొడుక. టీఆర్పీ పార్టీలో బీసీ బిడ్డలు ఎంతమంది పైన కుట్రలు చేస్తుంటే నీ అసలు సౌట మూసుకొని పని నా తెలియదారా? తిడుతుండు. ఏమిటి తిడుతున్నారా? వాడు ఏమిటి తిట్టిన తెలంగాణ ప్రజలను? కేసీఆర్ని ఏమిటి తిట్టినాడు? నేను దానికే తిడుతున్నా. నేనే తెచ్చిన ప్రభుత్వం కన్నా లుచ్చా ఏడు తెచ్చిండ్రా అని అడుగుతున్నా. ఫస్ట్ నువ్వు వానికి ఆపరేషన్ చేసిండు, వీనికి యువనయ్య సొమ్ము రాది, మా సొమ్ము. వాని ముట్టి వాడే కడుక్కోలేని బిచ్చగాడాడు. వాడు మందికట్ట సాయం చేసినరా మా సొమ్ము లేకుండా. జాజుల శ్రీనివాస్ గౌడ బిడ్డ, న్యూస్ లైన్ శంకర్ గౌడ బిడ్డ, రాఘవేందర్ గౌడ బిడ్డ, వజ్రేష్ యాదవ్ బిడ్డ, హరిశంకర్ గౌడ బిడ్డ, కొత్తపల్లి సతీష్ రజక బిడ్డ, మీనం శ్యామ్ మునుర్కా బిడ్డ. ఏం బీకినవరా మరి? ఎలా నన్ను బొచ్చు బీకినవా? మల్లిగాడు ఇంతమందిని మోసం చేస్తుంటే భూమయ్య, దాసరి భూమయ్య, చిలుక ప్రవీణ్, విశారదన్ మహారాజ్, ఇంకున్నాయిరా పేరు. అరే ఓ థాట్ ఇంత పెద్ద సాటపార్థం అవుతుంది. మంది భూములు కబ్జా చేసుడు బంద్ చేస్తే బాగుంటారా సుదర్శన్ గౌడ్? మంది భూములు కబ్జా చేసుడు బంద్ చేస్తే బాగుంటుంది. అనిల్ గాడు, పరమేశ్ గాడు, మల్లిగాని అన్న సడ్డకుడు, టీఆర్పీ పార్టీ ఉన్న దొంగ లంగ కొడుకులు అందరూ ఎవడైతే కబ్జాలు చేస్తుండో వాళ్ళు మాత్రం ఆ కబ్జాలు బంద్ చేస్తే బాగుంటుందిరా. నీకు ధైర్యం ఉంటే రిపోర్ట్లు కొట్టకుండా, లంగ పనులు చేయకుండా, నా మీద ఈ వీడియోలు రీడ్ కాకుండా నా మీద అటాక్ చేయగా. మీరు మొగ పుట్టుక పుడితే. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎవడైతే గత 12 సంవత్సరాలుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి నేటి వరకు కాళ్ళ గజ్జలు కట్టుకొని ఆడోళ్ళ కంటే ఎక్కువ సింధులేస్తుండో వాడు ఇలా మన మీద ఒక వీడియో పెట్టింది. వాని పేరు తీసే ముందు చాలా ఆలోచించి తీస్తా ఉన్నా. ఎందుకంటే సౌటగానికి భయపడి కాదు, వాడు మనకు భయపడదు, మనం భయపడదు. మ్యాటర్ ఏంటంటే కొందరు సన్నాసులు ధైర్యంగా ఎదుర్కోలేనప్పుడు, సమాధానం లేనప్పుడు సో ఎంత నీచమైన కార్యక్రమానికైనా ఒడిగడతారన్నమాట. సో ఇది మనకు కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ వచ్చింది. పర్సనల్ అటాక్ అంట, ఇంకేందో అది పదాలు వాడకూడదు లైవ్లో, మళ్ళీ ఛానల్ పోయే ప్రమాదం ఉన్నది. ఇది 3వసారి, 2 సార్లు హ్యాకింగ్, ఇది 3వసారి. చాలా ధీటుగా నేను కూడా తీసుకొని రెడీగా ఉన్నా. ఈసారి ఇంకా బలంగా తీసుకుంటున్నా. ఈ ఛానల్ పోయినా ఇన్ కేసు ముందే చెప్తున్నా, 4 ఛానల్ ఉన్నాయి మనకు. ఇది కాకుండా అవి కూడా యాక్టివేట్ చేస్తాం. ఇది పోయిన మరుక్షణమే వేరే ఛానల్ లైవ్ వస్తాయి. సో పోతుందని అనుకుంటాను నేనైతే. ఈసారి ఖచ్చితంగా పోయే అవకాశం కనిపిస్తుంది. ఇగో ఇక్కడ వీడియోలు డిలీట్ అయినాయని నిన్న మన నుంచి మీకు చెప్తున్నా. లేదు మహేష్ గాడ్సి అబద్ధాలు చెప్తున్నాడు ఎవరైతే అనుకుంటారో, ఒకవేళ అనుకున్న వాళ్ళకు, సో ఇక్కడ గూగుల్ నుంచి వచ్చిన మెయిల్స్, ఆ మెయిల్స్లో ఉన్న సమాచారం ఏమని వచ్చింది సమాచారం అది మీరు చూసుకోవచ్చు. ఇది మన ఛానలే కదా, వార్నింగ్ వచ్చింది. ఇది ఇక్కడ పేరు, వీడియోలో ఉన్న పేరు కరెక్ట్గా మీరు జూమ్ చేసుకొని చదువుకోవచ్చు. చదువుకున్న వాళ్ళకు ఎవరి వీడియోలు డిలీట్ అయినాయని అర్థమవుతుంది. మీకు 2 వీడియోలు పోయినాయి. నిన్న కూడా మనం ఒక వీడియో పెట్టినాం, అది కూడా పోయింది. ఈరోజు కూడా వీడియో పెడుతున్నాం, ఇది కూడా పోతుంది. నేను అందుకే పోయే కంటే ముందే చూడరని చెప్తున్నా. సో 1, ఇది 2. రెండిట్లలో ఈ టైటిల్ చదువుకోరు మీరు, ఎవరు పెట్టిరనే తెలుస్తుంది. ఆ ఛాయ పైసలు బిచ్చపోని పేరు ఇప్పుడు నేను ఎత్తకూడదు, అందుకే ఎత్తలేను. వాడట యూట్యూబ్లో క్రియేటర్ అట, క్రియేటర్ల మీద క్రియేటర్లు వీడియోలు చేస్తే అది కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ అని చెప్పేసి నాకున్న సమాచారం. సో క్రియేటరా ఎమ్మెల్సీనా అనేది వాడు చెప్పాలి. ఇప్పుడు 2 వీడియోలు పోయినాయి, సబ్మిట్ కొట్టినాం, వస్తాయా రావా తెలియదు. వీడియోలు పోతే పోయినాయి, కానీ మళ్ళీ అదే వీడియోలు మనం అప్లోడ్ చేసినాం. మళ్ళీ అదే వీడియోలు అప్లోడ్ చేస్తే మళ్ళీ పోతారు. అదేందో కారణం అర్థం కాదు. ఇప్పుడు వార్నింగ్ అంటే ప్రతిసారి ఉండాలి, అంటే ఎప్పటికీ అదే వార్నింగ్ ఉండాలి. సేమ్ వీడియోలు మళ్ళీ నేను పెట్టినా, కానీ యూట్యూబ్లోకి వెళ్ళి పోతలేవు సేమ్ వీడియోనే. ఆడెక్కడైతే కంప్లైంట్ చేసిండో ఆ ఛాయ పైసల బిచ్చపోడు, అడకదినే బిచ్చగాడు, ఆ బిచ్చగాడు ఎక్కడైతే యూట్యూబ్ కంప్లైంట్ చేసిండో అక్కడే మళ్ళీ అది రిమూవ్ చేసి పెట్టినా. ఇంకో ఇది ఆ వీడియో 14,000 మంది చూసి ఇప్పటికి. అంటే 2 వీడియోలు డిలీట్ చేసినాక కూడా అక్కడ పెట్టినా, మళ్ళీ డిలీట్ కాకముందే చూడండి అని పెట్టినా. సో తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇది చూసిరు. దీనికి తోడు ఇన్స్టాగ్రామ్లో పెడితే
దాదాపుగా 1 మిలియన్ చేరువలో ఉన్నది. అంటే దాదాపు 10 లక్షల మంది ఈ వీరమల్ల అనిల్ అనేటోడు టీఆర్పీ పార్టీలో లేడు, వాడోడో నాకు తెలియదు, వాడోడో భూమి కబ్జా చేస్తే నాకేం సంబంధం, వాడు నా పార్టీ వాడే కాదని చెప్పేసి ఒక ఛాయ పైసలు బిచ్చపోడు మనకు లైవ్లో చెప్పిండు. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్క నిమిషం. సంబంధం లేదు, నువ్వెవడు వాడేవాడు ఖండిస్తాను అనిల్ అనేటోడు ఎవడు, ఈ సంబంధం లేదు. నువ్వెవడు ఫస్ట్. సరే మంచి అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఓన్నో ఇలా ఇంకా క్లియర్ చెప్తా. నిన్న చెప్పినా కానీ వీడియో డిలీట్ అయింది, మళ్ళీ చెప్తా ఈరోజు ఇంకా క్లియర్ చెప్తా. వీడియో డిలీట్ అయింది, ఇది ఒక్కటి 3 సార్లు పెట్టిన తర్వాత 3వది ఉన్నది. మరి దీనికి పడతలేదు వార్నింగ్. ఇది కూడా వాళ్ళకి సేమ్ వీడియో, జస్ట్ మార్కింగ్ చేసి పెట్టినా అంతే. ఇది వద్దలేదైంది, యూట్యూబ్లోకి వెళ్ళని నేను పరిచయం అవుతున్నా. అయితే ఇక ఇది వాడు చేసే కుట్రలు. అంటే జనం ముందల మొగోడు, జనం ముందల మొగోడు అనమాట. జనం వెనకంగా గాజులు వేసుకుంటాడు. వాని పేరు నేను చెప్పాను ఈరోజు లైవ్లో, ఎందుకంటే వాడు పక్క మళ్ళీ కంప్లైంట్ చేస్తాడు, ఛానల్ పోతుంది. సో అందుకే ఆ సన్నాసి పేరు చెప్పని మళ్ళీ లైవ్ పోతాను. సో ఓకే, వచ్చింది. ఈరోజు లైవ్ కంటిన్యూషన్లో రాదు, నీకు గ్యారంటీ ఇస్తున్నా. లైవ్ కంటిన్యూషన్ ఇప్పుడు 3 సార్లు పోయినా పర్లేదు, మళ్ళీ రీరిపీట్ 10 రోజులు పెడతా లైవ్లో, 10 రోజులు పెడతా. దొంగల్ని పట్టుకోవడానికి ఎంతకైనా తెగించాలన్నమాట. సో దొంగల్ని పట్టుకుంటాను కాబట్టి తెగిస్తాను. ఇప్పుడు ఇక మనం వీడియోలు షేర్ చేస్తేనో, కాల్ రికార్డు షేర్ చేస్తేనో అది సైబర్ క్రైమ్ అని చెప్పేసి ఆ ఛాయ పైసలు బిచ్చపోడు నాకు వాట్సాప్లో పంపిండు, మీకు చూపించిన. ఇప్పుడు వాని కాంటాక్ట్ ఓపెన్ చేస్తే పర్సనల్ నెంబర్ బయట పెట్టినని దానికి కూడా పెట్టిండు. సో అందుకే ఆయన కాంటాక్ట్ ఓపెన్ చేయకుండా వాడు పెట్టిన లింక్ పెడతాను. సో దీని ప్రకారం వాడు అనుకున్న పని చేసి పడేసిండు, వీడియోలు పోయినాయి. ఓకే, ఇప్పుడు మనం అనుకున్న పని కూడా మనం చేద్దాం కదా. వీరమల్ల అనిల్ అంటాడు, నాకు కోడి తెలియదు అన్నాడు కదా, సరే అది పక్కన పెడదాం. వీడే వీరమల్ల అనిల్ అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనిషి రోహిత్ రెడ్డి అమ్మటి ఫోటోలు దిగిండు. ఇక ఒకడు ఉన్నాడు తెలంగాణలో, వాని పేరు సిద్ధగోని సుదర్శన్ గౌడ్. ఏం పేరు? ఈయన పేరు కొంతమంది లంగలు. ఎవడ్రా లంగరే? సిద్ధగోని సుదర్శన్ గౌడ్ ఒక లంగ పక్కల చేరి నికాసుగా నిజాయితీగా ఒక దొంగని బయట పెడతా ఉంటే మహేష్ గారు నవ్వుకుంటా మాట్లాడుతూ ఉన్నా, ఎందుకంటే ఇది వార్నింగ్ పడుతుందని. నాకు నవ్వు వస్తలేదు కానీ నటిస్తున్నా నవ్వు వచ్చినట్టు, వార్నింగ్ పడొద్దని, ఛానల్ పోవద్దని. అరే సుదర్శన్, లంగ కొడుకులు మీరు, లంగ కొడుకు పక్కల చేరి వాడిచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి వాడు ఉచ్చదాగి నా మీద మాట్లాడే లంగ కొడుక. టీఆర్పీ పార్టీలో బీసీ బిడ్డల్ని ఎంతమంది పైన కుట్రలు చేస్తుంటే నీ అసలు ఉండి సౌట మూసుకొని పని నా తెలియరా? నీ పక్కన నిలబడ్డ మీనంశా ఏడున్నాడరా? ఇవాళ ఆయన పేరేం పేరా? భూమయ్య ఏడున్నాడరా? హరిశంకర్ గౌడ్ ఏడున్నాడరా? వెంకరెడ్డి ఏడున్నాడరా? ఆయన పేరేం పేరు? ఇంకొక ఆయన కొత్తపల్లి సతీష్ ఏడున్నాడరా? వీళ్ళందరూ ఎవడరా? వీళ్ళందరూ బీసీలు కాదురా? ఎవరా సుదర్శన్? నీ గౌడ పుట్టుక పుట్టినోళ్ళను కూడా మోసం చేస్తుంటే మూసుకొని పండుగ లుచ్చ కొడుక, లంగ కొడుకులు అని మాట్లాడుతున్నావు కదరా. ఇప్పుడు నీ లంగతనం రండతనం అన్ని బయట పెడుతున్నావు. అరే ఇడేం మాట్లాడి ఒక 3 నిమిషాలు ఉంది, టక్క వినిపిస్తా. నా మీద వీడియో కొట్టరు, టక్క వినిపించిన తర్వాత అప్పుడు ఇక అసలు విషయం మొదలు పెడదాం. వీరమల్ల అనేటువంటి గురించి ఇలా టాపిక్ వాడు ఓడని తెలుస్తుంది ఇలా మీ అందరికి. లంగ కొడుకు గురించి మాట్లాడదాం. కొంతమంది లంగలు కావాలని పని కొట్టుకొని ప్రధానంగా ఆయన మీద ప్రత్యేకంగా యాక్చువల్ గా నేను మల్లన్నకు కూడా తెలియదు ఈ విషయం మాట్లాడద్దని అనుకో. అంటే ఇప్పుడు వాడు ఏమన్నాడు? మల్లన్నకు తెలియదు, మహేష్ గాడ్స్ అనేటోడు మల్లన్నకు తెలియదు కదా, అసలు సంబంధమే లేదు మల్లన్నకి. ఇది నిజమే అనుకుందాం చేసేపు. ఇప్పుడు ఇంకా మాట్లాడి వాళ్ళని ఏదో గొప్ప చేయడం అట్లా తీసుకొని ఇప్పుడు మీ వెనుక ఎవరు ఉన్నారో తెలుసు, మీ కథలు ఎట్లా నడుస్తున్నాయో తెలుసు. అరే సుదర్శన్, నిన్ను మాట్లాడిచ్చినోని వెనుకంగా మల్లిగాడు లేడని నీ పిల్లల మీద ప్రమాణం చేయరా? నేను ప్రమాణం చేస్తా నా వెనకంగా ఓలేడని. నేను నమ్మే శ్రీరామచంద్రుడి మీద ప్రమాణం చేస్తా నా వెనకంగా 2 ఏళ్ళకి వెళ్ళరా. నేను దాదాపుగా 2024 జనవరి 15 రోజు సంక్రాంతి పండుగ రోజు ఛానల్ పెట్టినా. ఆ పెట్టిన రోజు కానీ తిరుగుతున్నా.
ఆ రోజు ఓడుండో చెప్పు, నా ఛానల్ పెట్టించినోడో చెప్పు. అరే సుదర్శన్, చేయి చూపిస్తేనే పడుతుంది వార్నింగ్, నేను అందుకే చేయి చూపాను. జరా చెప్తా, నేను కంట్రోల్ తప్పొద్దని జాగ్రత్త పడుతున్నా, ఛానల్ పోతుందని. ఎవడెవడు మీకు సపోర్ట్ చేస్తుండు, ఏం కథ, ఆ, ఏం చేస్తారో కూడా అంతా తెలుసు. ఆ, తెలిసినా కానీ ఎందుకు కోరుకుంటున్నాం? అరే అవసరం లేదు. అవసరం లేదు. గాంధీ, మహాత్మా గాంధీని చంపేసినటువంటి ఒక ఉన్మాది పేరుతోటి కూడా కొంతమంది నడుస్తుంది. అరే ఎవడరా ఉన్మాది? దేశం కోసం భగత్ సింగ్ లెక్క దేశ ప్రజల శ్రేయస్సు కోరి, నా హిందూ బంధువుల రక్షణ కోరి ఈ దేశం కోసం బలైపోయిన పేరు పెట్టుకున్నా. దేశద్రోగుల పేరు పెట్టుకోలే, దేశంలో ఇంటి దొంగల పేర్లు పెట్టుకోలే నేను. మహేష్ గాడ్సే నా పేరు, మహేష్ గాడ్సే. మళ్ళా చెప్తున్నా అరే ఏమనగా నేను ఏమంటున్నా చెప్పరా. ప్రధానంగా ఏమైనా నిజంగా ఒక విషయం ఉంటే ఆ విషయం మీద మాట్లాడండి. ఏంద్రా విషయం? బీసీ అనేది విషయం రా. అరే సుదర్శన్ గౌడ్, బీసీలో ముదిరాజు బిడ్డకు అధ్యక్ష పదవి రా అనేది విషయం రా. కాన్సెప్ట్ అంటే నీ రండా ఉన్నాడు కలిసినావు, ఎమ్మెల్సీ రండా, వాళ్ళ లెక్క దొంగ పటేల్ పార్టీ కాదు మాది. బీసీ బిడ్డ, ముదిరాజు బిడ్డ కాన్సెప్ట్ ఉన్నది, మాట్లాడతాం, దాని గురించి కూడా మాట్లాడతాం. ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఒక కాన్సెప్ట్ ఉంటే ఈ కాన్సెప్ట్ ఇట్లా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, బరాబర్ చెప్పాలి, బరాబర్ ఈరోజు చెప్తుంది. తిడతానికే ఛానల్ పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం కూడా డిమోరలైజ్ చేసేందుకే ఛానల్ పెట్టుకొని. వాడు దేని పెట్టినరా, వాడు దేని పెట్టినరా ఛానల్? సుదర్శను చింతపండు ఛాయ పైసలు బిచ్చపోడు, వాడు దేని పెట్టిన ఛానల్? వాడు దేనికి పెట్టిన ఛానల్? కేసీఆర్ని తిట్టి కేసీఆర్ మీద ఇది బాతాల పూసెట్టి అని ఎపిసోడ్లు చేసి, అది జర్నలిజం ఆరా? దానివల్ల ఏమొచ్చిందా తెలంగాణ ప్రజలకు? ఎపిసోడ్ల మీద సార పోసి, మందు పోసి, 90 రూపాయల కోట తెచ్చి వీడియోలు చేసుకొని ఏమొచ్చిందిరా తెలంగాణ ప్రజలకు? అక్కడ వచ్చిందా? వాడు చేసింది ఏం లేకపోయినరా, తిట్టుడు తప్ప వాడు వీకింది ఏం చెప్పురా. అడకదిన బిచ్చగాడు ఆడు, ఆడు ఎలా కోట్లకి ఎదిగింది మా ఉచ్చదాగి. ఏం చెప్తుండ్రు రే సుదర్శనం? జరా చెప్తారా, ఇంకా చాలా ఉంది. వాడు ఏం బీకింది చెప్పురా ఫస్ట్ నువ్వు. వానికి ఆపరేషన్ చేసిండు, వీనికి ఎవనయ్య సొమ్ము రాది, మా సొమ్ము. వాని ముట్టి వాడే కడుక్కోలేని బిచ్చగాడాడు, వాడు మందికట్ట సాయం చేసిరా మా సొమ్ము లేకుండా. అరే సుదర్శన్ చెప్పురా. మంచిది కాదు అది. మిత్రులారా, రైట్, ఇప్పుడు మిత్రులారా చెప్తా ఉన్నా, మిత్రులారా మిత్రులారా మీరు మిత్రులారా అంటే మన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని డిమోరలైజ్ చేస్తే, అంటే బీసీ పుట్టుక పుట్టిన ఈ ఎమ్మెల్సీ నట, ఈ ఛాయ పైసలు బిచ్చపోనట డిమోరలైజ్ చేస్తున్నట. డిమోరలైజ్ చేసుట్ల గురించి మనం మాట్లాడతాం ఇప్పుడు. ఆయన పేరు బీసీ, ఆయన పేరు ఏం పేరు? శ్రీనివాస్ గౌడ, జాజుల శ్రీనివాస్ గౌడ బిడ్డ, న్యూస్ లైన్ శంకర్ గౌడ బిడ్డ, రాఘవేందర్ గౌడ బిడ్డ, వజ్రేష్ యాదవ్ బిడ్డ, హరిశంకర్ యాదవ్ గౌడ బిడ్డ, కొత్తపల్లి సతీష్ రజక బిడ్డ, మీనం శ్యామ్ మునుర్కా బిడ్డ. ఏం బీకినవరా మరి? ఎలా ఓ నన్ను బొచ్చు బీకినవా? మలిగాడు ఇంతమందిని మోసం చేస్తుంటే, భూమయ్య, దాసరి భూమయ్య, చిలుక ప్రవీణ్, విశారదన్ మహారాజ్, ఇంకున్నాయిరా పేరు. అరే ఓ ఇంత పెద్ద సాటపార్థం అవుతుంది. చిన్నప్పుడు మా అమ్మ బయటకు పోతుంటే పొద్దుగాల షాపుకు పంపించేది, అంత పొడుగు లిస్ట్ అవుతుంది. ఇప్పుడు మల్లిగాడు మోసం చేసిన వాళ్ళు లెక్క తీస్తే, కేసీఆర్ ఓవరోడు మోసం చేసిన లెక్క తీసారు కదా, ఆ లెక్క మాట్లాడుతున్నాం. ఇంకా జరాగరా, నష్టం జరుగుతుంది. కాబట్టి ఏమైనా ఒకవేళ నీకు ఏమైనా పొరపచ్చాలు ఉన్నాయి, లేకపోతే మీకు భావజాలంలో ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే, అరే పాలి పంచాయతారా ఇది? పాలి పంచాయతారా? మేము పైసలు వేస్తే మా బిచ్చంతో బతికిన లుచ్చ కొడుకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఈ 6 గ్యారంటీలను దొంగ కాంగ్రెస్ సంఖ నాకిండు. ఈ 6 గ్యారంటీతో పేరుతో మోసం చేసిన లంగ కాంగ్రెస్ పక్కన చేరి తెలంగాణ ప్రజలు ముంచిన దొంగ నా కొడుకు గురించి మాట్లాడుతున్నా. పాలి పంచాయతీ ఇది? నాకన్నా ఇది పాలి పంచాయతారా? తిడుతుండు, ఏమిటి తిడుతున్నారా? వాడు ఏమిటి తిట్టిన తెలంగాణ ప్రజలను? కేసీఆర్ని ఏమిటి తిట్టినాడు? నేను దానికే తిడుతున్నా. నేనే తెచ్చిన ప్రభుత్వం కన్నా లుచ్చ ఏడు తెచ్చిండ్రా అని అడుగుతున్నా. మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాన్నాడు కదా వాడు లుచ్చ, వారధిగా ఉండరా అని చెప్తున్నా. పక్క విక్కుంటున్నావు ఎందుకురా అంటున్నా. నడువంతరాన్ని పక్కకి జరుగుతుందా? కొసెలు రా దొంగ నా కొడుకు అంటున్నా. ఒక్కదానైనా కొసెల వైద్యు, ఇదన్నా కొసెలు రా అంటున్నా. బరాబరా తిడతారై, తిడతా.
జరా ఇంకా మాట్లాడి ఉమ్. ఇది కాదు ఇది ఇట్లా పోతే మంచిగా ఉంటది ఆ, ఎందుకంటే చెప్తా అట్టడుగు ప్రజలకు అంటే ఇక అరే ఇట్లా పోతే మంచిగా ఉంటారు అరే. టిఆర్పి పార్టీ అధ్యక్షుడు కానీ రేపు బీసీ రాజ్యంలో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ముదిరాజు బిడ్డ కావాలని కోరుకుంటున్నా జనాభా లెక్క ప్రకారం. మా యాదవ్ బిడ్డలు కావాలంటలేను. నా స్వార్థం, నా కులం స్వార్థం చూసుకోవట్లేను. నేను ధర్మం మాట్లాడుతున్నా. ఎవడెంతో వానికంతా, ఎవరి తలకాయలు ఎంతో గంతే కావాలంటున్నా నేను. ఎవరిని ఎక్కువద్దు, ఎవరిని తక్కువద్దు, ఎవరి కులం ఎంతో వాని కులం అంతే తినాలి. నీ పార్టీలో మొత్తం 3 కాపులే ఉన్నారు. నీ పార్టీ మొత్తం పటేల్ పార్టీ అయిపోయింది. ఏదిరా సామాజిక న్యాయం నీ పార్టీలో అని అడుగున్నాను. లెక్క గురించి రా సుదర్శన. నెక్స్ట్ యాక్చువల్ గా మన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే మన వర్గాలని టార్గెట్ చేసుకొని ఏం టార్గెట్ రా? ఏం టార్గెట్ చెప్పు. ఇప్పుడు ఈడర్ రాయిందా టార్గెట్ చేసిన ఆయన మన వర్గం కాదురా. జాజుల శ్రీనివాస్ మన వర్గం కాదురా. హరిశంకర్ గౌడ్ మన వర్గం కాదురా. న్యూస్ లైన్ శంకర్ మన వర్గం కాదురా. ఎవడు కాదురా మన వర్గం. ఏ పార్టీలో లేరురా మన వర్గం చెప్పురా. అంటే మీరు మాత్రం ఏ వర్గం, అప్పుడు మన వర్గాల్లో ఏ పార్టీలో ఉన్నా మీరు మాత్రం టార్గెట్ చేస్తారు. మీరు బాజాబ్తా పక్కలేసి దొంగలంగా కెమెరాలు పెట్టి వీడియోలు తీసుకొచ్చుకొని కోట్లు సంపాదిస్తారు. పక్కలేసి అరే సుదర్శన్ నీకు తెలుసు కదా, పక్కలేసి వస్తున్నారా నాకు డైలాగులు. ఛానల్ పోవద్దని ఓపిక పడుతున్నారు. మీరు ఇలా మచ్చ వేసుకొని పుట్టిరు. నా చేతిలో బూతులు పడకుండా ఇలా మచ్చ వేసుకొని పుట్టిరు. ఇలా దొరికిన రోజే ఛానల్ ఆగమైంది. లేకపోతే ఇలా మీకు బడిత పూజలు అవుతున్నాయి. మచ్చ వేసుకొని పుట్టినవారు సుదర్శన్ నువ్వు ఇలా. కాబట్టి ఇవి బంద్ చేసుకుంటే మంచిగా ఉంటది. బాగా జాబ్తా చెప్తుండ్రా. అరే మీరు మంది భూములు కబ్జా చేసుడు బంద్ చేస్తే బాగుంటుంది. చేయి చూపిస్తాను. మంది భూములు కబ్జా చేసుడు బంద్ చేస్తే బాగుంటారా సుదర్శన్ గౌడ్. మంది భూములు కబ్జా చేసుడు బంద్ చేస్తే బాగుంటుంది. అనిల్ గాడు, పరమేశ్ గాడు, మల్లిగాని అన్న సడ్డకుడు, టిఆర్పి పార్టీ ఉన్న దొంగ లంగ కొడుకులు అందరూ ఎవడైతే కబ్జాలు చేస్తుండో వాళ్ళు మాత్రం ఆ కబ్జాలు బంద్ చేస్తే బాగుంటుందిరా. లేదు మేము కబ్జాలు చేస్తాం, మమ్మల్ని అడిగితే మహేష్ గాడ్స్ మీద దాడి చేస్తాం అంటే రావచ్చురా. నా అడ్రస్ అందరు తెలిసారా మీ వాళ్ళకు. రావచ్చు, మీ దమ్ము చూపించచ్చు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో వీడెంత లుచ్చనా కొడుకు అనేది నేను చూపిస్తాను తర్వాత పైన. సుదర్శన్ ఒక రకంగా సున్నితమైనటువంటి హెచ్చరిక. మరి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ప్రత్యేకంగా తినడానికి తీర్మాన్ మల్లన్న ప్రత్యేకంగా ఇంకా ఇదే టార్గెట్ గా కాదురా. తీర్మార్ మల్లన్న తిడతలేను. తీర్మార్ మల్లన్న కబ్జాలను తిడుతున్నా. ఛాయ పైసలు బిచ్చపోని కబ్జాల్లో ఎంతమంది పేదోళ్ళు బీసీ బిడ్డలు ఆగమైపోయారో చెప్తున్నా. దాని గురించే మాట్లాడుతుంటా నేను సుదర్శన్. ఇప్పుడు సుదర్శన్ కనుక నిన్న ఫోన్ చేసిన అది కూడా తీస్తాను మీకు చెప్తా. అరే బాబు నిజంగా ఒకవేళ కనుక ఇట్లనే ప్రధానంగా ప్రత్యేకంగా చెప్పరా మీ మీద టార్గెట్ పెట్టాలనుకుంటు పెట్టరా. అతను యాక్చువల్గా ఒకటి కూడా ఉండరు. ఏందిరా ఆడు మురుస్తున్నాడు రా. ఇప్పుడు కేసీఆర్ని వచ్చేటోడు వాడు వచ్చాను, వాడు మురిసింది. వాని తలదంజు నేను పుట్టినాను లోకం అంటుందిరా. నా పేరు నువ్వు చెప్తున్నావు నా వాడు వాని మిండని, నేను వాని మిండని రే అంటున్నావు కదా. టార్గెట్ చేస్తే ఓడు మిగలడని. తెలంగాణ రాష్ట్రంలో మహేష్ గాడ్సే ఒక్క టార్గెట్ వేస్తే కింద గజ్జలు గలగల అంటున్నాడు అమెరికాలో వండుకున్నానికి అని అడుగు చెప్తాడు. వాడిని అడుగురా రే సుదర్శన్, వాడిని అడుగురా చెప్తాడు. పాజిటివ్ కామెంట్లు పెట్టండి, రిపోర్ట్లు కొట్టండి, రండ పనులు చేయండి అని ఇలా కౌంటర్ అటాక్ ఫోర్స్లో పెట్టుకోరియా. ఇది మా సుదర్శన్ గారు ఇలా నాకు వార్నింగ్ ఇచ్చింది. ఇక బీసీ గురించి తర్వాత మాడతా. ఫస్ట్ మహేష్ గాడ్సే మల్లన్న తెలియదు అసలు. మల్లన్న అనేటోడు మాట్లాడమని అనలేదు అన్నాడు. ఇక ఇంకొక చిన్నది వినిపిస్తా. అబ్బో మావాడు చాలా తెలియకలడా సుదర్శన్ గారు. సుదర్శన్ ఏంరా పిరికోడా, నాతో పెట్టుకుంటావురా, నీకు ఎందుకురా లొల్లి. సపోర్ట్ నెలనాటి జీతం ఇస్తాడు, వాడి సంఖ్య నాకు మూసుకొని పంటే అయిపోయా. నువ్వు నా జోలికి వస్తావురా. వాడు మాట్లాడంటే మాట్లాడతావు. ఇప్పుడు ఆనికే పంపించిన. ఇప్పుడు ఇది మీకు చూపించొద్దు, అది కూడా వార్నింగ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి వినిపిస్తాడు. వాడి నెంబర్కే పంపించిన. సుదర్శన్ భాయ్ హలో, నిన్న నైట్. హలో అన్నా నమస్తే. అన్నా సుదర్శన్ అన్నా మాట్లాడేది. లైవ్ చూడరా లైవ్ కంటిన్యూషన్ డిస్కంటిన్యూ అవుతుంది. పొద్దుగాల లైవ్ లో మాట్లాడారు కదా ఉన్మాది న్యూస్ లో పోతుంది కనెక్షన్.
హలో వెళ్ళండి. అన్నం కొంచెం బిజీ ఏం లేదు ఒక మాట ఒకటే మాట అయిపోగొడతా మళ్ళీ నేను ఇరికింది సార్ కానీ ఒకటే మాట అయిపోగొడతా రికార్డ్ అయినా పెడతాం తిట్టావంటే తిట్టినవా నీ అంత నువ్వు తిట్టినది ఒక్క మాట చెప్పినా సార్ మల్లన్న ఫోన్ అన్న ఒక్కటే సమాధానం మల్లన్న ఫోన్ చేసి తిట్టమంటే తిట్టినా లేదా లైవ్ కంటిన్యూషన్ పోతుంది వాడు ఏమన్నాడు అరే బాబు నా పేరు ఉన్మాది అని రాబాయ్ నువ్వు అన్నావు కదా ఉన్మాది అని సో ఈ ఉన్మాది మాట్లాడుతుండ్రా మరి ఏం సంగతి రా ఏం మాట్లాడినావంటే వాడు ఫోన్ పెట్టేసుకుంటుంది మళ్ళీ నేను రికార్డు పెట్టినా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా నువ్వు నన్ను ఉన్మాది అన్నావు ఆ లుచ్చనా కొడుకు అనిపించిండా నువ్వు అన్నావా ఈ రెండే ముచ్చట్లు చెప్పు అంతే తీన్మార్ మల్లనటోడు మహేష్ గాడ్సేను తిట్టు అని నీ చెప్పిండా చెప్పలేదా నీ ఇంట్లో మీద ప్రమాణం చేసి చెప్పు నేను చెప్తా చెప్పిండు అని నువ్వు అంటున్నావు కదా ఆయన తెలియదు ఆయన సంసారి శుద్ధపూస ఆయన పట్టించుకోడు పీకుడు మోగోడు అంటున్నావు కదా నిజంగా పీకుడు మోగోడు నాకు ఫోన్ చేయలేదు నన్ను చెప్పమని కానీ నేను కూడా ప్రమాణం చేస్తాడు అంటాడా రేపు చెప్పిండు ఆ చెప్తేనే నువ్వు తిట్టాను ధైర్యం ఎందుకు లేదు దమ్ ఎందుకు లేదు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు దమ్ ఉంటే రేపు మార్నింగ్ లైవ్ వరకు నాకు ఫోన్ చేయి వాడు ఫోన్ చేయలేదా పొద్దుగాల దాకా టైం ఇచ్చినాం ఆ పిఏలకు ఫోన్ చేసిన వస్తుందిరా సౌండ్ చేంజ్ అయిందా లేదు బరాబర్ ఉంది బరాబర్ వస్తుంది చూసుకోండి చెక్ చేసిందిలే అయితే ఇప్పుడు విన్నారుగా ఈ సౌటగానికి ఫోన్ చేసిన ఈ సౌటగాడు ఫోన్ ఎత్తి అన్న నేను బిజీగా ఉన్నాడు నిన్న రాత్రికి వెళ్ళి ఈ రోజు పొద్దుగాల దాకా కూడా బిజీగా ఉంటాడనే వానికి ఇప్పుడు లైవ్లో కాల్ చేస్తా వాడు నిజంగా మొగ పుట్టుకోబడితే నాకు సమాధానం చెప్పాలి నేను మళ్ళీ చేస్తాను ఇప్పుడు అంటే ఎమ్మెల్సీ గారు తిట్టమంటే తిట్టినా నీ అంతా నువ్వు తిట్టినావా నాకు తెలియాలి ఇప్పుడు తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట నువ్వు ఇచ్చిన ప్రతి వారానికి కౌంటర్ ఇస్తా ప్రతి వారానికి ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టను ఎత్తలేడా ఇప్పుడు నేను చూపాను వానికే చేస్తున్నా కానీ చూపిస్తే మళ్ళా నా నెంబర్ చూపిస్తాను మళ్ళీ వెళ్ళి వీళ్ళు పెద్ద పిగుడు మోగలు అన్నట్టు వీడు ఎత్తాడు వీడు ఎత్తలేగా విన్నారు కదా సరే